అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఈ ప్రెస్ మీట్ దేని గురించి అంటే, మన దగ్గరికి మన పేషెంట్ వరుణ్, అతను ఒక జన్యుపరమైనటువంటి లివర్ ప్రాబ్లంతో చిన్నప్పటి నుండి చాలా ఇబ్బంది పడుతునేవాడు. అది అలగలే సిండ్రోమ్ అను. అది మెయిన్ ఏంటంటే, అది లివర్లో ఉండేటువంటి పిత్తాశయం అంటారు కదా, దాని ట్యూబ్స్ అంటే ట్యూబ్స్ అంటారు కదా, అవి సరిగ్గా నార్మల్ వ్యక్తిలో ఉండాల్సిన నెంబర్ కంటేనూ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. దానివల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, చిన్నప్పటి నుండి కూడా పేషెంట్ జాండీస్ పచ్చకామర్లు అంటాం కదా, దాంతో తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతాడన్న. ఆ పచ్చకామర్ల వల్ల పేషెంట్కి వచ్చే నష్టం ఏమిటంటే, ఎదుగుదల ఉండదు, సివియర్ ఇచ్చింగ్ అంటే శరీరం అంతా కూడా బాగా దురదతోని ఇలా చాలా ఇబ్బందులు పడుతుంటాడు అన్నమాట. అలాంటి తీవ్రమైనటువంటి లక్షణాలతో చిన్నప్పటి నుండి తను బాధపడుతుంటే చాలా హాస్పిటల్స్లో తిరిగి లాస్ట్కి మన కేర్ హాస్పిటల్కి వచ్చారు. దానికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే, మెడిసిన్స్ ద్వారా అది క్యూర్ అయ్యే ప్రాబ్లం కాదు. దానికి ఓన్లీ ఆప్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే, తన లివర్ని మొత్తం కూడా తీసేసి కొత్త లివర్ని పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలాంటి ప్రాబ్లం అది జన్యుపరమైనటువంటి ప్రాబ్లము. దాన్ని లివర్ ట్రాన్స్ప్లాంట్ ఓన్లీ ట్రీట్మెంట్ ఆప్షన్. దాని గురించి వాళ్ళు మన కేర్ హాస్పిటల్ డాక్టర్ నయీం సార్ టీంలోకి వచ్చి కన్సల్ట్ చేయడం జరిగింది. దాని గురించి వాళ్ళ అమ్మగారు స్వతంత్రంగా తను డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళ అమ్మగారి తాలూకా లివర్ కొంత పార్ట్ ఆఫ్ ది లివర్ని తీసి వాళ్ళ కిడ్నీకి పెట్టడం జరిగింది. It could be like the parents might be having one gene and that's why they did not manifest the disease. But when it came to the child, there were two genes which had the disease. That's why the child manifested with the disease. So it's hereditary. First of all, I would like to thank Dr. Naim sir for giving life. My son, it's a long journey of 12 years. Problem since birth, he used to have jaundice. Everyone there has told that it's EHBA at the age of 80 days, and he will have to go for the Kasai procedure. After 2 years, we will have to go for liver transplantation surgery.